హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. నేను కూడా బాగున్నాను. సౌజన్య చందు అనే యూట్యూబ్ ఛానల్ నుంచి మీ అందరికీ పేరు పేరున నేను నమస్కారం చేసుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్ సారి మా ఛానల్ని చూస్తున్నారో మా ఛానల్కి మీరు లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నేను చిలకడ దుంపలు ఉడకబెట్టుకోవటం ఎలా ఉడకబెట్టుకుంటే టేస్ట్గా ఉంటాయో నేను చూపిద్దాం అనుకుంటున్నానండి. చిలకడ దుంపలు అందరికీ ఇష్టమే కదా, మాకు కూడా చాలా ఇష్టం అండి. ఇవి దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు మిస్ కాకండి. వీటి టేస్ట్ని అయితే మాత్రం ఎక్కడైనా మార్కెట్లో కానీ సూపర్ మార్కెట్లో రైతు బజార్లో కనిపించినప్పుడు తప్పకుండా మీరు తెచ్చుకోండి. ఈ చిలకడ దుంపలు కొన్నిసార్లు పుచ్చులు వస్తాయండి, జాగ్రత్తగా చూసి తెచ్చుకోవాలి. పుచ్చు వస్తే మధ్యలో పుచ్చు వచ్చిందనుకోండి తినలేం మనం. అందుకని తీసుకునేటప్పుడే మంచిగా ఉన్నాయి చూసి తీసుకొచ్చుకోండి. మేమైతే మార్కెట్కి వెళ్ళి చిలకడ దుంపలు కనిపించేసరికి మా వారు చిలకడ దుంపలు తెచ్చారండి. వాటిని ఉడకబెడదాం అనుకుంటున్నా. ముందుగా అయితే వాటిని నీట్గా, మట్టి ఉంటుంది కాబట్టి నీట్గా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత దుంపలు పెద్దగా ఉన్నాయని నేను కొంచెం చిన్న ముక్కల్లాగా కట్ చేశాను. శుభ్రంగా కడిగిన తర్వాత ముక్కలుగా ఇలా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత వాటిల్లో నెయ్యి వేసి కొంచెం అంత బెల్లం వేసి ఉడకపెట్టుకున్నారనుకోండి, తింటూ ఉంటే ఎంత కమ్మగా ఉంటాయో, చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ కాలంలో పిల్లలకి పాతకాలపు తిండ్లు అర్థం కావట్లేదు. ఇవైతే మా చిన్నపిల్లలు అప్పుడు పొయ్యిలో కాల్చి ఇచ్చేవాళ్ళండి చిలకడ దుంపల్ని, లేకపోతే నెయ్యి వేసి ఉడకపెట్టి ఇచ్చేవాళ్ళు. అలా ఆడుకుంటూ ఆ దుంపలు తింటూ పిల్లలతో ఎంజాయ్ చేసేవాళ్ళం. అంటే అప్పట్లో పల్లీకాయలు కానీ చిలకడ దుంపలు కానీ ఇలాంటివే కదా చిరుతిళ్ళు అంటే. ఇప్పుడంటే పిజ్జాలు, బర్గర్లు, కేఎఫ్సీలని అవి ఇవి అన్నీ వచ్చేసినాయి పిల్లలకి. కానీ వాటికన్నా నాణ్యమైన ఫుడ్ అంటే ఇలాంటివేనండి. ఇవన్నీ పాతకాలపు వంటకాలు అనుకోండి. ఇప్పుడు నేను కడిగాను కదా, ముక్కలు కట్ చేశాను, మంచిగా గిన్నెలో వేశాను. దాని మీద నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసిన తర్వాత మీకు నచ్చితే బెల్లం తరుగు వేసుకోండి. నచ్చదు అనుకుంటే కొంచెం, అంటే స్వీట్ ఉంటాయి, ఇంకా స్వీట్ కావాలనుకుంటే కొంచెం బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకున్న టేస్ట్ బాగుంటాయండి. కొంచెం స్వీట్ అనిపిస్తాయి ఇంకా, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం బెల్లం తరుగు వేస్తున్నా. ఒక్కొక్కసారి బెల్లం వేయకుండా ఉట్టి నెయ్యి వేసి కూడా ఉడకపెడతాను అన్నమాట. అలా ఉడకబెట్టుకొని తింటూ ఉంటే చాలా మంచిది. చిలకడ దుంపలో చాలా పోషక విలువలు ఉన్నాయంటండి, చాలా ప్రోటీన్స్ ఉన్నాయంట. మంచిది అని చెప్తారు కదా. ఏదైనా మంచి వస్తువు మనకి ఫుడ్లో తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది అన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అందుకని మంచి ఐటమ్స్ కూడా అప్పుడప్పుడు తింటాం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో బెల్లం తరుగు వేసేసానండి. ఇది ఏమీ లేదండి, సింపుల్గా స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకున్నాక ఆ గిన్నె పెట్టేసుకొని దాని మీద ఇంకొక గిన్నె, అంటే ఆవిరిపోకుండా, లోపల నుంచి ఆవిరిపోకుండా మనకి మూత కరెక్ట్గా సరిపోయేటట్లాంటి గిన్నెని తీసుకొని దాంట్లో వాటర్ పోసి పెట్టుకోవాలండి. వాటర్ పోసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ గిన్నెలో వాటర్ ఉంటాయి కాబట్టి పైన గిన్నెలో కింద ఆవిరి కడతా ఉంటుంది, లోపల ఆవిరికే అవి ఉడికిపోతాయి అన్నమాట. దుంపల్లో ఉండే వాటర్కి నెయ్యి, బెల్లం వేసాం కదా, దానికే లోపల దుంప మగ్గిపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే నీళ్ళల్లో వేసేసి డైరెక్ట్ కుక్కర్లో పెట్టి విజిల్స్ రానిస్తారు. అలా వేస్తే ఇంకా దుంప చప్పగా అయిపోతుంది, టేస్ట్ మారిపోతుందండి. అలా ఎప్పుడు చేయకండి. ఇలాగా వెన్నపూస కానీ నెయ్యి కానీ ఉంటే వేసి ఉడకపెట్టుకోండి. కొంచెం సేపు ఉడికిన తర్వాత ఒకసారి టర్న్ చేసుకోండి ఒక్కొక్క ముక్కని. అంటే ఒకవైపు ఉడికి ఒకవైపు ఉడకకుండా ఉంటుంది కదా, అందుకని అన్ని ముక్కలు సమానంగా ఉడకాలి అంటే ఒక్కొక్క ముక్కని కూడా ఒకసారి తిప్పుకోవాలి. ఎటువైపు అయితే మగ్గినయో అటు నుంచి మగ్గని వైపుకి తిప్పుకోవాలన్నమాట. నేను కూడా అలాగే తిప్పుతున్నాను. ఒకసారి చూసి, ఒకవైపు ఉడికినాయి, ఇంకోవైపు ఉడకాలన్నమాట. అందుకని
తిప్పుతున్నాను ముక్కలన్నింటినీ. మీరు కూడా అలాగే తిప్పుకోండి. ఈ బెల్లము నెయ్యి ఉండటం వల్ల ఆ ముక్కలన్నిటికీ పట్టి కమ్మని టేస్ట్ మంచిగా చాలా మంచి రుచితో చిలకడ దుంప ఉడుకుతుందన్నమాట. చూసారుగా ఎలా ఉడుకుతున్నాయో. మళ్ళీ ఇంకోసారి మూత పెట్టుకుందాం. అంటే ఆ నీళ్ళ గిన్నెనే మళ్ళీ పెడుతున్నాను నేను. ఇంకా కొంచెం సేపు ఉడకాలండి ఇవి. లోపల మాడిపోకుండా ఉడుకుతున్నాయి అన్నమాట. చూసారుగా ఎలా ఉడుకుతున్నాయో. ఉడికినాయో లేదో చూసుకోవాలి అంటే మనం ఇలా నైఫ్ తీసుకొని కానీ ఏదైనా స్పూన్ తీసుకొని అయినా ఇలాగ ముక్క ఇట్లా గుచ్చి చూస్తే చూసారుగా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇవి దింపేసుకోవటమేనండి. చక్కగా అంతా ఉడికిపోయింది. పెద్ద ముక్క అయినా చూడండి ఎంత మంచిగా మగ్గిపోయిందో. ఇవి కొంచెం ఆరిన తర్వాత మనం తినాలన్నమాట. వేడి మీద అయితే నోరు కాలిపోతుంది కదండి, నాలుక అంటుకుపోతుంది, తినలేము. అందుకని కొంచెం ఆరిన తర్వాత తినేసేయచ్చు. నేనైతే వేరే గిన్నెలోకి తీసేస్తున్నాను వాటన్నిటిని కూడా. ఎందుకంటే అడుగున ఈ పాకంలాగా తయారయ్యి ఉంటుందండి బెల్లము నెయ్యిది. మీకు ఇష్టమైతే అది కూడా నంచుకొని ఒక్కొక్క ముక్కకి అద్దుకొని తినచ్చు. పడేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది, అది కూడా క్రీమీగా ఉంటుంది, స్వీట్గా. మనం ఇప్పుడు ఎగ్ పఫ్ కానీ కర్రీ పఫ్లో కానీ కొంచెం టమాటా సాస్ యాడ్ చేసుకొని తింటాం కదా, అలాగే ఈ క్రీమీగా ఉంది కదండి, ఆ గిన్నెలోకి మీకు కనిపిస్తుంది. అది ఏదైనా చిన్న గిన్నెలోకి తీసేసుకొని మనం తినేటప్పుడు దాన్ని కొంచెం అద్దుకొని తింటుంటే భలే టేస్ట్గా ఉంటాయిలేండి. నేనైతే మీకు వేడి మీదే చూపిద్దాం అనుకుంటున్నానండి. వేడివేడిగా ఉన్నాయి, అవి కాలిపోతున్నాయి. కానీ దింపంగానే చూపించాలి అన్నట్టుగా వీడియో తీస్తున్నా. చెయ్యి అయితే కాలిపోతుందండి. ఇప్పుడే దింపాను కదా, ముట్టుకోనేట్లేదు. కానీ నాకేంటంటే వెంటనే చూపించాలి, వెంటనే వీడియో తీయాలి అన్నట్టుగా తీస్తున్నా. ఏదైనా వేడివేడిగా మనం వీడియో తీస్తే మంచిగా ఉంటుంది కదా. నాకైతే కొంచెం అట్లా అనిపించింది, అందుకనే వెంటనే తీద్దాం అనుకున్నా. కానీ చెయ్యి అయితే పట్టనీయట్లేదండి. చెయ్యి అయితే వేడి బాగుందనమాట. అయినా సరే మళ్ళీ ట్రై చేస్తా ఇంకోసారి. కాలిపోతుంది, చెయ్యి కడుక్కున్నాను, మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తున్నా. అంటే ఎంత మెత్తగా ఉడికింది అనేది చూపిద్దామని, అంతేనండి. చూసారుగా ఎంత మెత్తగా ఉడికిపోయినాయో. ఇవి తోలు తీయాల్సిన అవసరం లేదండి. తోలు తీయకుండా తోలుతో పాటే తినేసేయచ్చు. కొంతమందికి నచ్చకపోతే తోలు తీసేసుకొని తినండి. మేమైతే తోలు తీయకుండానే తింటామండి. తోలులోనే విటమిన్స్ ఎక్కువ ఉంటాయి అంటారు కదా, అందుకని తోలుతోనే తినేసేస్తాం అన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. నేనైతే ఆగలేక ఒక ముక్క తింటున్నా. కొంచెం ఆరింది, అయినా సరే చూద్దాం, బాగా కాల్తలేదులేండి, తింటున్నాను అన్నమాట. బాగుందండి టేస్ట్ అయితే. మీరు కూడా తీసుకొచ్చుకొని ఉడకబెట్టుకోండి. మరి మా వీడియో నచ్చినట్టయితే మా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్లో మా ఛానల్ కొంచెము గ్రో అవ్వడానికి సహాయం చేయండి. బాయ్ అండి మరి.